హలో మూవీ లవర్స్. రీసెంట్ గా తమిళంలో మంచి టాక్ తెచ్చుకున్న హర్రర్ మూవీ గ్రానీ. చాలా మంది ఈ సినిమా తెలుగులో ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. ఈ మూవీ జనవరి 30న థియేటర్ రిలీజ్ అయింది. అది కూడా ఓన్లీ తమిళ లాంగ్వేజ్ లో మాత్రమే రిలీజ్ అయింది, తెలుగులో రిలీజ్ అవ్వలేదు. ఇంకా ఇప్పుడు డైరెక్ట్ గా సన్ నెక్స్ట్ ఓటీటీలో వచ్చేసింది. అయితే డిసప్పాయింట్ చేసే విషయం ఏంటంటే ఇది తమిళంలోనే ఉంది. తెలుగు డబ్బింగ్ కోసం మనం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. సన్ నెక్స్ట్ పెద్ద సినిమాలు వచ్చినప్పుడు మాక్సిమం అది తెలుగు వర్షన్ కొన్ని రోజులకి రిలీజ్ చేస్తుంది. చూద్దాం వస్తుందో లేదో. ఒకవేళ మీరు సబ్ టైటిల్స్ తో చూడాలనుకుంటే ఇప్పుడే చూసేయచ్చు. ఇంకా నాకు తమిళ్ కూడా కొంచెం తెలుసు కాబట్టి చూశాను. తెలియని వర్డ్స్ సబ్ టైటిల్ ద్వారా చూసా. మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 2002లో మార్చి 15 రిలీజ్ అయిన నీలాంబరి సినిమా చాలా మంది గుర్తుండే ఉంటుంది. ఇది కూడా సేమ్ కాన్సెప్ట్. క్షుద్ర పూజలు, నిత్య యవ్వనం కోసం రమ్యకృష్ణ చేసే కొన్ని క్షుద్ర పూజలు, ఇలాంటి కాన్సెప్ట్ వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది. అంటే 2002లో వచ్చిన మూవీ అది. మళ్ళీ ఇప్పుడు ఆ కాన్సెప్ట్ తో వచ్చిన మూవీ ఇది. మూవీ ప్లాట్ విషయానికి వస్తే లండన్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేసే ఒక ఫ్యామిలీ తమ ఇద్దరు పిల్లలతో కలిసి కేరళ తమిళనాడు బోర్డర్ లో ఉన్న వాళ్ళ పూర్వీకుల గ్రామానికి తిరిగి వస్తారు. వాళ్ళ పిల్లలకు ఇద్దరికి వినిపించదు, మాట్లాడలేరు. అక్కడే వాళ్ళ పూర్వీకులు ఉన్న ఒక వింతైన పాత చెక్క ఇంట్లో ఉంటారు. అదే సమయంలో ఊరిలో చిన్న పిల్లలు మిస్టీరియస్ గా చనిపోవడం, ఆ చనిపోయిన పిల్లల్లో నుంచి గుండె మిస్ అవ్వడం, ఇలా మిస్టీరియస్ గా చిన్నపిల్లలు చనిపోతూ ఉంటారు. అదే టైంలో వచ్చాయి అనే ఒక ముసలావిడ సహాయం కోసం ఆ కుటుంబం దగ్గరకు వస్తుంది. ఆమె వచ్చిన తర్వాత ఆ కుటుంబానికి ఎదురైన భయంకరమైన పరిస్థితులు ఏంటి, ఆ ముసలావిడకు గ్రామంలో జరుగుతున్న హత్యలకు ఉన్న సంబంధం ఏంటి, ఆమె అసలు ఎవరు అనేది మిగతా స్టోరీ. కొత్తగా మన మూవీ రివ్యూ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి కొత్త మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ మిస్ కాకుండా ఉంటారు. ఇంకా మూవీలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఇంకా సీనియర్ యాక్టర్ అయిన వడి ఒక్కరసి గారు అందరికీ తెలుసు. తన టెరిబుల్ లుక్ అండ్ యాక్టింగ్ తో సినిమాకి ప్రాణం పోసింది. ఆమె మేకప్ ఇంకా బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఆడియన్స్ లో ఒక సైకలాజికల్ భయం అనేది క్రియేట్ అవుతుంది. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇంకా రెగ్యులర్ గా దెయ్యం స్టోరీ కాకుండా మంత్రతంత్రాలు, ఇంకా నిత్యం యవ్వనం కోసం చేసే క్షుద్ర పూజలు, చుట్టూ స్టోరీ తిరగటం, ఇంకా గ్రామంలో జరిగే హత్యలు, ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఆడియన్స్ లో ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అసలు ఎలా జరుగుతుంది అనే ఒక లాజికల్ క్వశ్చన్ అనేది మైండ్ లో తిరుగుతూ ఉంటుంది ఆడియన్స్ లో. ఇంకా ఆ చిన్న పిల్లలు గ్రానీ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించే సీన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. వాళ్ళు మాట్లాడలేరు, వినలేరు. ఇలా వాళ్ళు సైగలతో చేసే యాక్టింగ్ ఒక ఎమోషనల్ ఫీల్ ని క్రియేట్ చేసింది. ఇంకా ఫ్లాష్ బ్యాక్ కాన్సెప్ట్ లో కొన్ని సీన్స్ బాగున్నాయి. ఇంకా లాస్ట్ 30 మినిట్స్ అయితే సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది, అలా ఉంటుంది లాస్ట్ లో. ఇంకా స్టార్టింగ్ లో ముసలావిడ ఎవరు అన్నది సస్పెన్స్ బాగా మెయింటైన్ చేశారు. ఇంకా మణికందన్ సినిమాటోగ్రఫీ, కేరళ ఫారెస్ట్ సీన్స్ గానీ, ఇంకా ఆ పాత ఇంటి సెటప్ చాలా న్యాచురల్ గా సీన్స్ కి రిలేటెడ్ గా టెరిబుల్ గా చూపించాడు. ఇంకా నైట్ విజువల్స్ కూడా పర్వాలేదు, బాగున్నాయి. ఆర్ట్ డైరెక్షన్, ఆ ఓల్డ్ వుడ్ హౌస్ కన్స్ట్రక్షన్ గానీ, సెట్ డిజైన్ సినిమా థీమ్ కు బాగా సింక్ అయింది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కొన్ని చోట్ల బాగున్నాయి. మైనస్ పాయింట్ విషయానికి వస్తే మూవీ స్టార్టింగ్ ఇంకా మధ్యలో కొన్ని సీన్స్ స్క్రీన్ పే చాలా స్లోగా ఉంటుంది, కొంచెం బోర్ ఫీల్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇంకా క్లైమాక్స్ లో 100 ఏళ్లకు పైగా వయసున్న ముసలావిడ పోలీసులను చిత కొట్టడం అనేది నమ్మేలా ఉండదు. సరే, తను దెయ్యమా, సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయనుకోవడానికి దెయ్యం కూడా కాదు. ఎన్నో ఏళ్ల సంవత్సరాల నుంచి జస్ట్ బతికి ఉంది అంతే. కనీసం కింద పడితే లేవలేని శక్తి లేని ఆ ముసలి చివరిలో యాక్షన్ సీన్లు చేయడం అంటే లాజిక్ అనేది ఉండాలిగా. ఇంకా విలన్ బ్యాక్ డ్రాప్ అండ్ ఫ్లాష్ బ్యాక్ చాలా వరకు క్లియర్ గా చెప్పడం, ఇంకా క్లియర్ గా ఉంటే బాగుండేది. ఇంకా ఫ్లాష్ బ్యాక్ లో లాగ్ ఉంది, అది కట్ చేసి ఉంటే బాగుండేది. ఇంకా కామెడీ యాంగిల్ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా హర్రర్ సినిమా అయినప్పటికీ సీరియస్ హర్రర్ చూసే ఆడియన్స్ కి ఇందులో కావాల్సినంత జంప్ స్కేర్ లాంటి సీన్స్ ఏమి ఉండవు. ఒక సైకలాజికల్ హర్రర్ క్రియేట్ చేస్తుంది అంతే. విజువల్స్ పరంగా దెయ్యం కనిపించడం అనేది ఏమీ ఉండదు. ఇంకా విఎఫ్ఎక్స్ అండ్ మేకప్, వడి ఒక్కరిసి గారి మేకప్ కొన్ని చోట్ల ఇంకాస్త ఇంప్రూవ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. కొన్ని సీన్స్ లో క్వాలిటీ చాలా తక్కువగా అనిపిస్తుంది. విఎఫ్ఎక్స్ కూడా పెద్దగా బాగోలేదు. ఇంకా విఎఫ్ఎక్స్ లో జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. ఇంకా ఎంఎస్ కోపీ ఎడిటింగ్, కొన్ని అనవసరమైన షార్ట్స్, ఇంకా సాగదీసిన సీన్లు కత్తిరించి ఉంటే సినిమా ఇంకా గ్రిప్పింగ్ గా ఉండేది. ఇంకా మూవీలో రాత్రిపూట జరిగే సీన్స్, షార్ట్స్, వాటిలో వాడిన న్యాచురల్ లైటింగ్స్, అంటే ఒకప్పుడు వాడిన కిరోసిన్ లాంతర్లు వాడటం వల్ల కొన్ని చోట్ల విజువల్స్ చాలా చీకటిగా ఉండి క్యారెక్టర్ ఎక్స్ప్రెషన్స్ క్లియర్ గా విజిబిలిటీ లేదు. ఇంకా ఫైనల్ గా ఈ మూవీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా బాగానే ఉంది, ఒకసారి చూడొచ్చు. కానీ ఒక హర్రర్ ఎక్స్పెక్టేషన్స్ లో ఉండకుండా ఇది జస్ట్ ఒక సైకలాజికల్ హర్రర్ మాత్రమే క్రియేట్ చేస్తుంది. ఇక ఫైనల్ గా ఈ మూవీకి నా రేటింగ్ 2.5/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.